రోహన్ మామూలుగా స్టేజ్ మీదే అల్లరి అసలు మామూలుగానే సెట్స్ లో ఎలా ఉండేవాడు? సెట్ మొత్తం గోల గోల చేస్తాడు. ఆడు ఉన్నాడంటే సెట్ ఇంకా అల్లజడి, ఏమన్నా అలికిడి అంటారు కదా, అల్లజడి అలికిడి సంథింగ్ ఏమో, అది ఫుల్ చాలా మంచిగా అందరితో బాగా కలిసిపోతాడు వాడు డెఫినెట్లీ. మరి సీన్స్ చేసేటప్పుడు టేక్స్ ఏమైనా తీసుకుంటాడా లేకపోతే తను? లేలే, వాడు స్లాంగ్ బాగానే గ్రాస్ప్ చేశాడు. ఇంకా నేను చేయలేదు యాక్చువల్లీ, కానీ ఆయన చేశారు. అదే వాడు చేశాడు, ఆయన కదా వాడు చేశాడు డెఫినెట్లీ. చాలా బాగా చేశాడు వాడు యాక్టింగ్. నాకు చాలా బాగా నచ్చింది. వాడి నుంచి చాలా నేర్చుకోవచ్చు యాక్చువల్లీ అని అనిపించింది. నాకు చాలా బాగా చేస్తాడు. మొత్తం మా టీమ్ లో ఎవ్వరు అసలు ఫస్ట్ చేశారు, ఫస్ట్ మూవీ అని అనడానికి లేరు. అందరూ ఎక్స్పీరియన్స్డ్, ఒక నేను తప్ప. ఒక మా డైరెక్టర్ సార్ది ఫస్ట్ డెబ్యూ మూవీ అయినది, అండ్ మా ప్రొడ్యూసర్ది ఫస్ట్. మేము ముగ్గురం ఫస్ట్ అనమాట. మా ముగ్గురికి హిట్లు పడితే చాలు, ఇంక మిగిలిన ఎలానో హిట్ వాళ్ళు. మా ముగ్గురికి హిట్లు పడి వాళ్ళు పెట్టిన డబ్బులు, ప్రొడ్యూసర్లకి డైరెక్టర్లకి ఇంకొక 2-3 అవకాశాలు, నాకు ఇంకొక 2-3 వస్తే చాలు. మేము ఫస్ట్ కాబట్టి మాకు టెన్షన్ ఉంటుంది, అది సెకండ్ వచ్చేదాకా. వాళ్ళు ఆల్రెడీ చేశారు కాబట్టి వాళ్ళకి టెన్షన్ ఉండదు, ఎవరైనా తీసుకుంటారు వాళ్ళని. అదనమాట. మీరు దీనికంటే ముందు మన స్కంద చేశారు రామన్నతో. మా రామన్నకి మరదల క్యారెక్టర్ చేశారు. కానీ అందులో కూడా మీరు జస్ట్ ఏదో ఒక్క ఫ్రేమ్ జస్ట్ ఇలా వచ్చేసి ఓన్లీ అపీరెన్స్, స్క్రీన్ ప్రెసెన్స్ ఉంటది అంతే, ఇంకేం ఉండదు. అంత పెద్ద మూవీలో డైలాగ్ పడ్డం అంటే ఇట్స్ నాట్ అసలు అట్లా కనిపించడం కూడా చాలా గ్రేట్ అనుకుంటాను నేను. కాకపోతే బోయపాటి గారికి ఏంటంటే స్క్రీన్ మొత్తం ఫిల్లింగ్ గా ఉండాలి, అసలు ఎక్కడ ఎంటీ ఉండద్దు. కాబట్టి ఎక్కువ మంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ ని తీసుకుంటారు. సో ఫుల్ చేసేస్తారు అనమాట మొత్తం. అక్కడ ఇక్కడ ఖాళీ ఉంది, అక్కడ ఎవరో ఒకరిని పెట్టండి, లేదంటే ఏదైనా ప్రాపర్టీ తీసుకెళ్ళి అక్కడ పెట్టండి అంటారు ఆయన. చాలా ఎలా ఉండేది రామన్నతో? అసలు ఆయనతో మాట్లాడడానికి అంత సీన్ లేదు. ఆయన షార్ట్ లో కూడా వస్తారు, అమ్మ అందరూ తిన్నారా ఓకే డన్, షార్ట్ అయిపోయి వెళ్ళిపోతారు. ఇంకా ఆయన ఎక్కువ మాట్లాడారు. బోయపాటి గారు బాగా మాట్లాడతారు. ఆయన పొడుగు చేయడం అమ్మాయిని పిలుస్తారు నన్ను. ఓకే. ఇప్పుడు ఎక్కడ అసలు ప్రాపర్ ఇవన్నీ? వైజాగ్. నా ప్రాపర్ వైజాగ్, పుట్టింది పెరిగింది చదువుతున్నది మొత్తం వైజాగ్ కాదే, ఆంధ్ర యూనివర్సిటీ. మొత్తం వైజాగ్ లోనే. ఎక్కడ నేను బయటకు వెళ్ళింది లేదు, బయట ప్రపంచం ఏమీ తెలియదు. ఇప్పుడు మమ్మీకి స్కూల్ ఇక్కడ వచ్చింది కాబట్టి మేము ఇక్కడ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం కాబట్టి ఏదో కొంచెం అటు ఇటు వైజాగ్ టు హైదరాబాద్ టు వైజాగ్ ఎగ్జామ్స్ టైంలో అట్లా వెళ్ళి వస్తుంటాను నేను, అంతే తప్ప ఇంకా వేరే స్టేట్లకి వెళ్ళడం అట్లా ఏం నాకు తెలియదు. ఈ రెండే ప్రపంచం. ఎలా ఉంది ఇప్పుడు కాలేజ్ లైఫ్? ఇప్పుడు మూవీ రిలీజ్ అయింది, బాగుంది. ఉమెన్స్ కాలేజ్ వాళ్ళకి ఆల్రెడీ తెలుసు కదా నేను చేస్తున్నాను. కోఎడ్ అయితే వేరే ఉంటది, కోఎడ్ అయితే వేరే ఉంటది. డిప్లొమా కూడా ఉమెన్స్ ఏనా? డిప్లొమా కోఎడ్ బేసికల్లీ. కాకపోతే నాకు అక్కడ మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ ప్రిన్సిపల్ స్కూల్ కాలేజ్, చాలా కష్టం. మాతో మాట్లాడడానికి కూడా భయపడేవారు అసలు నిజంగా. చైతన్య స్కూల్ తెలుసు కదా, ఎంత స్ట్రిక్ట్. వాళ్ళ బుక్కులు పక్కన పెట్టడానికి కూడా టైం ఉండదు కదా మాకు. అట్లానే స్కూల్ హెడ్ గర్ల్ 10th లో ఉన్నప్పుడు, 9th 10th క్లాసెస్ అంతే. ఈ మొత్తం ఆడజాతులతో ఆడమందతో నిండిపోయింది నా లైఫ్. ఇంకా ఈ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎక్కువ మంది బాయ్స్ నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. అసలు 1-2-3 అమ్మాయిలు ఫ్రెండ్స్ ఉన్నారు అంతే. పట్టుమని చెప్పాలంటే ఇండస్ట్రీలో ఇట్లా 3-4 ఉన్నారు అమ్మాయిలు, మిగిలిన అందరూ అబ్బాయిలే. ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ అంటే బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఎవరు? ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ అంటే నాకు ఎవరు లేరు. ఫ్రెండ్స్ అంటే ఎవరు? అంటే మీకు ఓకే నాకు ప్రాబ్లం రాగానే లేకపోతే ఏమన్నా కావాలి అనగానే గుర్తొచ్చే వాళ్ళు ఎవరు వస్తారు మీకు? ఉన్నారు, చాలా మంది ఉన్నారు అలా గుర్తొచ్చే వాళ్ళు, చాలా మంది ఉన్నారు. అంటే ఇప్పుడు ఒకళ్ళు పేర్లు చెప్తే మళ్ళీ ఇంకొకరు బాధపడతారు అట్లా నేను చెప్పను. ఉన్నారు, చాలా మంది ఉన్నారు అట్లా. ఫోన్ చేయగానే వాళ్ళు రావడము, లేకపోతే నేను ఫోన్ చేసి ఇక్కడికి వెళ్ళాలిరా ఇట్లా షూట్ అవుతుంది అంటే వచ్చే వాళ్ళు ఉన్నారు. అమ్మాయిలు బేసికలీ రారు, అమ్మాయిలకి కొంచెం ఉంటది ఆ జెలసీ, ఆ కుళ్ళు ఏదో ఒకటి ఉంటది. నిన్ను చూస్తే ఇంకా జెలసీ ఉంటది. అంత సీన్ లేదు బేసికలీ. కానీ అబ్బాయిలు మంచిగా మాట్లాడతారు. నాకు ఎక్కువ అబ్బాయిల ఫ్రెండ్స్ ఉన్నారు ఇప్పుడు. అసలు ఫస్ట్ డిప్లొమా అయ్యే వరకు అసలు నాకు అబ్బాయిలతో మాట్లాడాలంటే భయం. అమ్మ వాళ్ళు ఎలా తీసుకుంటారో ఎలా మాట్లాడతారో నాకు అసలు చాలా భయం. కానీ ఇప్పుడు మొత్తం అబ్బాయిలను చుట్టూనే తిరుగుతాను, అబ్బాయిలతో. ఇప్పుడు ఎక్కడికైనా బయటికి ఇలా ఆడిషన్ కి వెళ్ళాలంటే పద నేను అటే వెళ్తున్నా, ఆడిషన్ కి తీసుకెళ్తా అంటారు. ఇద్దరం వెళ్తాం, ఆడిషన్స్ ఇచ్చేస్తాం, వచ్చేస్తాం. మళ్ళీ అట్లా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. అట్లా మూవీస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, చేసిన వాళ్ళు ఉన్నారు. క్వాలిఫికేషన్ ఏంటిది? బీటెక్. ఫైనల్ ఇయర్ కదా? 4-1 ట్రిపుల్ ఈ కష్టమైన బ్రాంచ్. ఇంకొక 4 months లో అయిపోతుంది. నాకు అదే భయం వేస్తుంది.
వాట్ నెక్స్ట్, ఇంకా అవ్వకుండానే వాట్ నెక్స్ట్ అంటే ఇప్పుడు డాడీకి ఎలాగో యాక్టింగ్ అంటే ఒప్పుకోవాలనేసి జాబ్ మరి ఇంకా, కానీ ఆ లోపు సెట్ అవ్వాలి, ఒకవేళ నేను ఫైనాన్షియల్ గా మంచిగా స్టేబుల్ అవ్వాలని నేను అనుకుంటున్నాను అనమాట. సో అప్పుడు నేను పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వకుండా, ఇప్పటి వరకు ఎలాగో పేరెంట్స్ మీద డిపెండ్ అయి ఉన్నా, సో ఇకపైన వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా నేను వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చేటట్టు ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ గా ఉంటే ఓకే. లేకపోతే ఏముంది, అందరిలో ల్యాప్టాప్ వేసుకుని 9 to 5 జాబ్, ఇప్పుడు ఎవరు రొటేషనల్ షిఫ్ట్స్ అంటున్నారు, ఆ షిఫ్ట్స్ చేసుకోవడమే, ఇంకా ఇంకేం లేదు. ఇప్పుడు ఇంకోటి ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలని ఉంది అంటే, ఇదిగో ఇలాంటి క్యారెక్టర్ నాకు పడితే బాగుంటది, అలాంటి క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయి, అదిగో ఈ క్యారెక్టర్ అనేసి? యాక్చువల్లీ నాకు చాలా మంది చెప్పింది ఏంటంటే, పాజిటివ్ కన్నా నీకు నెగిటివ్ ఎక్కువ సూట్ అవుతుంది అని నాకు చాలా మంది చెప్పారు. చెప్పారా? నీకు ఒక్క నెగటివ్ రోల్ పడితే మాత్రం చాలా బాగుంటది అని, నీ ఫేస్ నాకు ఎందుకు అట్లా నెగటివ్ గా అనిపిస్తుంది అని చాలా మంది సీరియల్స్ లో చెప్పారు, మూవీస్ వాళ్ళు కూడా ఒక 2-3 అట్లనే చెప్పారు నాకు. నీ ఫేస్ పాజిటివ్ కన్నా నెగటివ్ కి ఎక్కువ సూట్ అవుతుంది, సో దాంట్లో ఒక్క క్యారెక్టర్ ఐదర్ సీరియల్లో కానీ మూవీలో కానీ పడితే ఇంకా నీకు బాగుంటది అనిపిస్తుంది. సో వాళ్ళ కోరిక మేరకు అదొకసారి చేయాలనుకుంటున్నా. అండ్ నాకు పర్టికులర్ గా ఈ రోల్ ఆ రోల్ అని కాదు, నాకు అవకాశం ఇవ్వడమే నేను చాలా గొప్పగా ఫీల్ అవుతాను బేసికల్లీ. సో నాకు ఏది ఇచ్చినా నేను హ్యాపీగా చేస్తాను, నేను ఇదే చేస్తాను అదే చేయనని లేదు. కాకపోతే ఇప్పుడు ఎలాగో కొంచెం లీడ్ క్యారెక్టర్స్ చేశాను కాబట్టి అట్లనే లీడ్ నెమ్మదిగా, హీరోయిన్ అని కూడా నేను చెప్పను, అట్లనే లీడ్ అట్లా వెళ్ళిపోతే చాలు, నా లైఫ్ హ్యాపీగా సాఫీగా, ఇంకా వేరే ఎక్స్పెక్టేషన్ పెద్ద ఏం లేవు. సినిమాలు చేసుకుంటున్నావు కదా, మళ్ళీ సీరియల్స్ వైపు ఎందుకు వెళ్ళినావు? అంటే అప్పుడు నాకు అవకాశం రాలేదు, నాకు అప్పుడు ఎవరిని పట్టుకోవాలి ఏంటి తెలియదు, సీరియల్ వాళ్ళు కొంచెం బాగా అనిపించారు నాకు. సో అప్పుడు సీరియల్ స్టార్ట్ చేశాను అనమాట. ఏదో ఒకటి నేను స్క్రీన్ మీద కనిపించాలి, ఇది ఐదర్ సీరియల్ ఆ మూవీ అని అనుకోలే. నేను ఎప్పుడు బిజీగా ఉండాలి షూట్స్ లో. నేను ఏ రోజైతే షూట్ చేసి ఇంటికి వెళ్తానో హ్యాపీగా పడుకుంటాను నేను, అమ్మ ఈ రోజు నాకు నచ్చింది చేశాను నేను అని హ్యాపీనెస్ ఉంటది. వాళ్ళు పేమెంట్ ఇవ్వరు బేసికల్లీ, అది తర్వాత విషయం అది. సో చాలా ప్రశాంతంగా ఉంటది అనమాట నాకు. అదే కొంచెం కాలేజ్కి వెళ్ళినా వచ్చినా మళ్ళీ బ్యాగ్ పెట్టి మళ్ళీ రేపు పొద్దున పోవాలి చదవాలి ఇదే ఉంటది అనమాట. బట్ షూట్ కలే కొంచెం చాలా మంచి ప్రశాంతంగా హ్యాపీ, ఏదో ఉల్లాసంగా ఉత్సాహంగా గాల్లో తేలినట్టు ఉంటది అనమాట. అక్కడ పడ్డ కష్టం కూడా కష్టం అనిపించదు, బికాస్ మనం ఇష్టంతో చేస్తాం కదా, కష్టం అనిపించదు. సో నాకు ఇట్లాంటి క్యారెక్టర్ అట్లా ఏం లేదు, మంచి క్యారెక్టర్ ఏదున్నా ఐఎమ్ ఆల్వేస్ వెల్కమ్, ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్, నేను డెఫినెట్లీ చేస్తాను నేను ఏదున్నా సరే. అలాగే చూసుకుంటే మూవీస్ బాగుంటాయా సీరియల్స్ బాగుంటాయా అంటే ఇంట్రెస్టింగ్? బేసికల్లీ అట్లా నేను చెప్పలేను, అదే సావిత్రి గారి డైలాగ్ ఉంది కదా, ఒకటి పుట్టే నీళ్ళు ఒకటి మెట్టి నీళ్ళు, అట్లనే నాకు రెండు. సో నేను రెండిట్లో నేను ఏది నేను చెప్పలేను, నాకు ఎందులో అవకాశం వస్తే నేను అందులోకి. అవకాశం గురించి కాదు, ఇప్పుడు సీరియల్స్ చేసావు మూవీస్ చేసావు, కంఫర్టబుల్ ఎక్కడ అనిపించింది రెండిట్లో అంటున్నాను? చెప్పాను కదా, నాకు షూటే కంఫర్టబుల్, నాకు అది ఇదా అదా షూట్ ఇస్ కంఫర్టబుల్ అండ్ షూట్ ఇస్ లవ్ ఆల్వేస్ అంతే. ఇంకా ఇది షూటా సీరియల్ షూటా మూవీ షూటా నాకు ఎప్పుడు అనిపించలేదు. కాకపోతే సీరియల్ కొంచెం ఎక్స్టెండ్ అవుతూ ఉంటది అవర్స్, అది అందరికీ తెలిసిందే బేసికలీ, అయినా కూడా నాకు చిరాకు వచ్చేది కాదు. బట్ షూట్ లో ఉండాలి, ఏదో ఒకటి షూట్ లో ఉండాలి, ఏదైనా సరే మొత్తానికి నా ముందు కెమెరా ఉండాలి. నేను మంచిగా చేశానని నాకు అప్రిసియేషన్ కావాలి అంతే, బస్ గేమ్ లేదు. కాకపోతే సీరియల్స్ అని ఎందుకంటానంటే, మా ఇంట్లో మా పెద్దమ్మలు కానీ మా అమ్మమ్మలు నానమ్మలు మా పిన్నిలు వీళ్ళందరూ ఎక్కువ సీరియల్స్ కి కనెక్ట్ అవుతారు, వాళ్ళు అడుగుతుంటారు అనమాట, సీరియల్ చెయ్యు అంటారని. వాళ్ళ కోసం ఒక 2-3 అట్లా ట్రై చేసినా నాకు అయ్యే వచ్చినాయి, కాకపోతే బేసికల్లీ చేశాను. ఇప్పుడు చేయమంటున్నారు, ఛాన్స్ వస్తే డెఫినెట్లీ చేస్తాను నేను, అందులో ఏమీ డౌట్ లేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.